మరి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఆహ్వానించుకుందాము ట్రస్ట్ చైర్మన్ సూరారెడ్డి గారిని చప్పట్లతో. అలాగే అన్నదాన ట్రస్ట్ మాజెట్టి శేషగిరిరావు గారిని ఆహ్వానించుకుందాము ఇంకా గట్టిగా చప్పట్లతో. వీరందరూ కూడా వశిష్ఠ గౌతమి ట్రస్ట్ వాళ్ళు. మరి అలాగే మరి మనం లక్ష్మణరావు గారు, మొదటి నుంచి పునాది రాయి వేసిన లక్ష్మణరావు గారిని ఆహ్వానించుకుందాము. అలాగే పోలరాజు గారిని ఆహ్వానించుకుందాము. కానవరం శ్రీను గారిని కూడా ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు. ముందుగా మనందరి కలయికు కారణమైన విశ్వవ్యాప్త ధ్యాన కేంద్రాల పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. నా పేరు సూరారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా. నేను 2010లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి ఆ టైంలోనే మనకి మారం శివప్రసాద్ సార్ అది మాకు తూర్పుగోదావరి జిల్లా రావడము, కట్తాల్ పిరమిడ్ ఒక కొలిక్కి వచ్చింది. మరి కోస్తాంధ్రాకంతా కూడా అప్పటికింకా కోస్తాంధ్ర తెలంగాణ అని సెపరేట్ అవ్వలేదండి. కానీ మరి పత్రి సార్ విజన్ ఏంటో, మరి అంత గొప్ప విజన్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ప్లేస్కి ఒక అద్భుతమైన మెగా పిరమిడ్ రావాలి అని చెప్పేసి సార్ సంకల్పించడము, దానికి మారం శివప్రసాద్ గారు పిరమిడ్ హౌస్కి వచ్చి ప్లేసెస్ అక్కడ స్థలాలు తీసుకోవాలి, రైతుల దగ్గర స్థలాలు కొని ఆ స్థలాలన్నీ తీసుకుని ఆ స్థలాలు ఫ్లాట్స్ కింద మనం సేల్ చేసిన తర్వాత ఒక పిరమిడ్కి ఒక 5 ఎకరాలు ఇవ్వడము, ఇలాగా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్తో నా అనుసంధానం అనేది మొదలైందండి. మరి ఆయన చెప్పగానే సార్ సంకల్పంలో అందులోనూ మెగా పిరమిడ్లో భాగస్వామ్యం అనేది ఎంత గొప్ప అవకాశం అని చెప్పేసి అప్పుడు సైట్ తీసుకోవడము, మరి అప్పటి నుంచి కూడా వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఏదో విధంగా వర్క్ చేస్తున్నానండి. నేను 2017లో సార్ నన్ను ట్రస్ట్ మెంబర్ కింద ఉండమని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మేనేజింగ్ ట్రస్టీగా ఉండే అవకాశము నాకు ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పిరమిడ్ ఇందాక రాధా మేడం చెప్పారు, పిరమిడ్ ఆల్మోస్ట్ పూర్తవబోవచ్చింది, సుందరీకరణ స్టేజ్కి వచ్చింది అని చెప్పేసి. మరి 2010 నుంచి కూడా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, శంకర్ రెడ్డి గారు దగ్గర నుంచి చంద్రమౌళి గారు, అలాగే అప్పుడు వర్క్ చేసిన మేనేజింగ్ ట్రస్టీస్గా వర్క్ చేసిన శంకర్ రెడ్డి గారు, జట్టి రాణి గారు, ఆదిత్య కృష్ణరాజు గారు, నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, రఘుపతి రాజు గారు, ఆ ట్రస్ట్ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళు వేసిన పునాది మీదే ఈరోజు మేమందరూ నిలబడ్డామండి. మరి ఈరోజు ఈ యొక్క సార్ ఏదైతే పిరమిడ్ తాజ్మహల్ అని మనకి అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చారో అది సుందరీకరణ స్టేజ్లోకి వచ్చిందంటే వాళ్ళందరూ మరియు లక్షలాది పిరమిడ్ మాస్టర్స్ యొక్క కృషే దానికి కారణము. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సభా ప్రాంగణం నుంచి మా వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మనము ఎన్నో కార్యక్రమాలు, సారు ఉగాది ధ్యానయజ్ఞం అని చెప్పేసి మనకి ఒక గొప్ప వరం సమ్మర్లో ఇవ్వడం జరిగిందనమాట అండి. అక్కడ మీరందరూ చూసే రేవిలో గోదావరి నది పక్కనే ఉంటుంది. ఆ ఎండాకాలంలో ధ్యానం చేసుకుని పిరమిడ్లో ధ్యానము, చక్కటి ఆహారము, గోదావరిలో స్నానం అని చెప్పేసి సార్ అక్కడ చక్కగా స్నానం చేసే అవకాశం కూడా మనకు అక్కడ కల్పించబడిందండి. మరి ఇప్పుడు పిరమిడ్ యొక్క మనము లక్ష్యం ఏంటంటే 2027 జూన్ నెలాఖరు నుంచి మనకు పుష్కరాలు మొదలవుతున్నాయండి. మరి ఆ పుష్కరాలకి మనం అందరం కూడా సంసిద్ధం కావాలి అనే ఉద్దేశంతో మేము నవంబర్ 9 నుంచి 15 వరకు శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం అని చెప్పేసి యజ్ఞము పూనుకుంటున్నామండి. మరి పుష్కరాలకి ఈ ప్రపంచానికి పత్రి సార్ ఏదైతే కలగన్నారో పిరమిడ్ తాజ్మహల్ అని చెప్పేసి, ఆ యొక్క పిరమిడ్ని మనం ప్రపంచానికి అందజేయాలంటే మేము అక్కడ ఇప్పుడు రూమ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 120 డార్మెటరీస్ రూమ్స్ ఒక పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి డైనింగ్ హాల్తో పాటు. ఇంకొక పక్క పిరమిడ్ యొక్క సుందరీకరణ 90x90 కింగ్స్ ఛాంబర్, 50x50 క్రిస్టల్ ఛాంబర్, పైన 45x45 శ్రీచక్ర పిరమిడ్, వీటన్నిటి యొక్క సుందరీకరణ ఒక పక్కన రూమ్స్ కన్స్ట్రక్షను, ఇంకొక పక్క అక్కడ సొసైటీ శాకాహార గ్రామం కన్స్ట్రక్షను. ఇవన్నీ జరగాలంటే మనము యుద్ధ ప్రాతిపదిక పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నవంబర్లో మనకి ద్వితీయ వార్షికోత్సవం నవంబర్ 11, 2024లో ఈ పిరమిడ్ యొక్క ప్రారంభోత్సవం అనేది జరిగిందండి.
మరి ఈ సంవత్సరానికి మనకు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. పత్రిజీ అవతరణ దినోత్సవము మరియు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క గొప్ప యజ్ఞాన్ని మనం జరుపుకోబోతున్నాం. మరి ఇక్కడ మనము జరుపుకుంటున్నట్లే ప్రపంచ శాంతి కోసం ఆ యొక్క గోదావరి మాత నది ఒడ్డున ఆ పిరమిడ్లో ఈ యజ్ఞం మనం పిరమిడ్లో జరుపుకుంటామండి. ఎందుకంటే పిరమిడ్లోనే ఎన్ని వేల మంది వచ్చినా సరే మనకి చక్కటి ఆతిథ్యం ఉంటుంది కాబట్టి మరి 6 గంటలు సంగీత ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, ఇలాగ చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. మరి మీ అందరూ వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని అత్యంత విజయవంతం చేసి పుష్కరాలకి మన గురువు గారి సంకల్పమైన ఆ పిరమిడ్ని మన ప్రపంచానికి అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి, గురుదేవులకి. నా పేరు పిల్లా పౌలరాజు. నేను వశిష్ఠ గౌతమిలో ట్రస్ట్లో జనరల్ సెక్రటరీని. నేను 2008లో జ్ఞానంలో వస్తడం జరిగిందండి. అప్పటి నుంచి ఎంతో కొంత సేవ చేసుకుంటాం తప్ప నాకు వేరే ఏం తెలియదు. 2012-14లో అలాగా అన్నదాన ట్రస్ట్లో సెక్రటరీగా ఉండేవాడిని. ఇప్పుడు మెయిన్ ట్రస్ట్లో జనరల్ సెక్రటరీని. ప్రతిదీ కూడా ఏంటంటే ఇంకా చేసుకుంటూ పోవడం తప్ప నాకు వేరే ఇదే ఉండదు అసలు అని. ఈ 9 నుంచి 15 వరకు జరిగే ఈ మహాకార్యక్రమానికి మీకు అందరికీ తెలుసు కదా, స్వామి వెంకటేశ్వరం ఎక్కడ ఉన్నాడు, మాకు మళ్ళీ వాడపిల్లో ఉన్నాడండి పక్కనే. అక్కడికి వచ్చిన జనం అందరూ కూడా వారానికి ఒక 70-80 వేల మంది వస్తున్నారండి. అక్కడికి వచ్చిన సగం జనం పిరమిడ్కి రావాలని చెప్పేసి మా ఇదండి. ఈ యజ్ఞం కూడా 9 నుంచి 15 జరిగింది. అందరూ రావాలని చెప్పేసి అందరూ ఆహ్వానించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మన పత్రి సార్కి నమస్కారం. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. అలాగే పత్రి మేడం కూడా నా నమస్కారం. మీ అందరికీ కూడా నా నమస్కారం. మరి మీ అందరూ పేరవారు వచ్చారా? అసలు ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు చూసారా? మరి రాని వాళ్ళందరూ కూడా వచ్చి చూడండి. అసలు పేరవారు అంటే ఏంటో, పేరవారాన్ని ఉన్న పిరమిడ్ ఎలా ఉందో ఏంటో ఒకసారి వచ్చి చూడండి. అమ్మ చూడలేని వాళ్ళందరూ కూడా రండి. వచ్చి మరి సార్ది 24వ తారీఖుని వారం రోజులు చేస్తున్నారు యజ్ఞాలు. ఆ వారం రోజులు కూడా మీరు అందరూ రండి. వారమైనా సార్ అదే 7 రోజులు చేస్తున్నారు యజ్ఞము. నవంబర్ 9 నుంచి 15 వరకు ఉన్నట్టండి. మీరు అందరూ కూడా రావాలి. అందరూ కూడా చూడాలి పేరవారం అంటే ఏంటో, ఎలా ఉందో, ఎలా కడుతున్నారో అన్నీ చూడాలమ్మ. మీరు కూడా అందరూ రండి. అద్భుతంగా కడుతున్నారు, మామూలుగా లేదు పిరమిడ్. మీరందరూ తప్పకుండా రండి, చూడాలి. తన్మందాన్ మీరు ఎవరు తోసిన సహాయం కూడా వాళ్ళు చేయొచ్చు. మీ అందరు రాక కోసం ఎదురు చూస్తాము. మరి థ్యాంక్ యూ. మరి మేడమ్ మన వశిష్ఠ గౌతమి పిరమిడ్కి అత్యంత అవసరమైన టైంలో ₹1 డొనేషన్గా ప్రకటించారు. ఎంతో మనకు ఇప్పుడు మీరు ఏవీలో చూస్తుంటారు, డైనింగ్ హాల్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి. ఆ మేడం యొక్క సహాయ సహకారాలే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం విజయలక్ష్మి గారికి. మరి ఈ యొక్క యజ్ఞం, నవంబర్ యజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పత్రి సార్ ఒకనొక సందర్భంలో చెప్పారనమాట, వశిష్ఠ గౌతమిలో ఆ యొక్క గోదావరి ఒడ్డున అరిటాకు భోజనం పెట్టాలి అని చెప్పేసి ఆయన కోరిక అని చెప్పారు. మరి ఈ సంవత్సరం మనం అది దిగ్విజయంగా జరుపుకోబోతున్నామండి. మరి ఆ అన్నదానం గురించి, భోజనాల గురించి మరి శేషగిరిరావు గారిని చెప్పవలసిందిగా కోరుకుంటాం. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి ఒకసారి మనందరం గట్టిగా క్లాప్స్. నేను 2010 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చానండి. ఇప్పుడు ప్రస్తుతం ట్రస్ట్ మెంబర్గా ఉంటున్నాను వశిష్ఠ గౌతమి. ఆల్మోస్ట్ ఇప్పుడు రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ ప్రారంభమైన మన మిత్రులు చెప్పారు. రేపు నవంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు 7 రోజులు అద్భుతంగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ కుటుంబ సమేతంగా, కుటుంబ సపరివార సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇదివరకు
ఇప్పుడు చూడని వాళ్ళందరూ కూడా, చూసిన వాళ్ళు చూడని వాళ్ళు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మనస్ఫూర్తిగా. తర్వాత ఆ డైనింగ్ హాల్ పూర్తి అయిపోయాక 1500 మంది ఒకేసారి అరిటాకులో భోజనం చేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం మేము. మీరు గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, షడ్రుచులతో భోజనం తప్పకుండా రావాల్సిందని కోరుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ముందుగా జగద్గురు బెమ్మర్స్ పితామహపత్రి గారికి, అలాగే స్వర్ణమాలమ్మకి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, మిత్రులకి, అలాగే వేదిక ముందున్న సీనియర్ మాస్టర్లకి, భాస్కర్ రెడ్డి గారికి, బాలకృష్ణ గారికి, మొత్తం ఆల్మోస్ట్ బ్రహ్మ మాస్టర్లందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి. నా పేరు శ్రీనివాస్, రాజానగరం, ఈస్ట్ గోదావరి అండి. మాది రాజానగరం గ్రామం పక్కన కారం అని ఒక విలేజ్. 2004లోనే ఈ అద్భుతమైన మార్గం నాకు తడవ తీరరాఘరావు గారి ద్వారాగా దొరకడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ధ్యానం ఎంత గొప్పదో, మనం పొందుతున్న ఆనందాన్ని అందరికీ పంచాలని అదే ఒక దీక్షగా మరి ముందుగా మా గ్రామాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ పెట్టుకునండి. డోర్ టు డోర్, ఇంటింటికి తిరిగి, ప్రతి ఇంటింటికి తిరిగి మరి పిలిస్తే మా గ్రామంలో ప్రత్యేకించి ఒక పల్లెటూరు గ్రామంలోనే ఒక 500 మంది రావడం జరిగిందండి. ఒక క్లాస్ పెడితే అంటే ఏదైనా మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఏం చేయాలన్నా, మన మీద మనకి విశ్వాసం పెరగాలన్నా, మనం చేసే పని మీద దానికి ఒక స్వచ్ఛత రావాలన్నా మన చేసే పనిని బట్టి ఉంటుందని ఆ రోజు తెలుసుకోవడం జరిగిందండి. మరి దాంట్లో భాగంగా మరి తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాలన్నీ మరి ధ్యాన ప్రచారం చేయటం, పాంప్లెట్ పంచడం, ఇది నాకు చాలా ఉన్నతంగా ప్రయాణం జరిగిందండి. మరి దాంట్లోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ తర్వాత మళ్ళీ ఈస్ట్ గోదావరి పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా కూడా నన్ను మరి నియమించడం జరిగింది. అంటే ఏదైనా చేస్తుంటే ఏదైనా మనం చేయగలిగే ఇంకా చేయాలనే ఉత్సాహంగా చేసే వర్క్ మనకు వస్తుందని చెప్పేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగిందండి. మళ్ళీ అలాగే ఈరోజు మరి వశిష్ఠ గౌతమి మరి మహాశక్తి క్షేత్రంలో కూడా ఒక ట్రస్టీగా ఉండే అవకాశం మరి జగద్గురు కల్పించినందుకు పాదాభివందనాలు మరొకసారి సమర్పించుకుంటూ, అలాగే మరి ఈరోజు వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం అనేది అది సార్ ఎప్పుడో మరి అద్భుతమైన క్షేత్రాన్ని నిర్మించారు. ఎన్నో ఉన్నప్పటికీ మరి అక్కడ కూడా రావాలంటే మరి గోదావరి ఒడ్డున మరి ఉండడం అంటే చాలా, మాకైతే చాలా ఆనందం. మా దగ్గరగా ఉన్నాం కాబట్టి అది అందరూ మనందరిది. అది ప్రతి ఒక్క ఈస్ట్ వెస్ట్ అలాగే ఉభయ రాష్ట్రాలదే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా అంకితమైన శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి అందరికీ తెలియజేస్తున్నామండి. మరి అలాగే దాంట్లో భాగస్వామ్యం అందరూ అవ్వాలి. అలాగే ఇప్పుడు నవంబర్ యజ్ఞం మరి చేయడానికి కారణం కూడా రేపు వచ్చే మరి జూలై నెలలో పుష్కరాలు రావటం మరి ఉంది కాబట్టి ప్రపంచం అంతా కూడా పుష్కరాలు సందర్భంగా అందరూ వస్తారు కాబట్టి అండి అక్కడికి. ఈ లోపలనే కొంత చాలా చేయవలసిన వర్క్, చాలా భారీ వర్క్ ఉందండి. ఒక పక్కన అకామిడేషన్ రూమ్స్, ఒక పక్కన పిరమిడ్ సుందరీకరణ చాలా ఉన్నాయి కాబట్టి మరి అడ్వాన్స్గా సార్ పుట్టినరోజు సందర్భంగా అలాగే పిరమిడ్ యానివర్సరీ సందర్భంగా మరి 7 రోజుల కార్యక్రమం పెట్టడం అనేది జరిగిందండి. దీనికి మనకి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. మరి కర్తాల్ కైలాసపూర్లో యాగానికి ఏమన్నా అడ్డంకి అనుకుంటున్నారేమో కానీ కాదండి. ఇక్కడ మళ్ళా వశిష్ఠ గౌతమికి వచ్చినట్టు వాళ్ళు అందరూ కూడా యాగానికి వస్తారు సార్, ఏమీ ఇబ్బంది లేదు. మీరు అందరూ అక్కడికి రావాలి. మరి నవంబరు ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మరి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వస్తాం. అన్నీ మన కార్యక్రమాలేగా సార్. అంతే కాబట్టి అలా ఏది కూడా మనకి ఇక రాబోయే రోజుల్లో నెలకొక యజ్ఞం చేసుకునే భాగ్యం మనకి అన్ని సెంటర్ల నుంచి చేసుకోవాలండి. చేసుకుంటేనే కదా ప్రపంచానికి ధ్యానం అందించాలి. అంటే మనకి ఎక్కడ చూసినా యజ్ఞాలు యాగాలు జరుగుతూనే ఉండాలి. దేనికి ఒకదానికి ఒకటి పోటీ కానీ ఒకదానికొకటి అడ్డంకి మాత్రం కాదండి. ఇది ఖచ్చితంగా మన అందరూ బ్రహ్మ మాస్టర్లు అర్థం చేసుకుని దీన్ని ముందు తీసుకెళ్ళిపోదాం. మరి ఇంతటి అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు ప్రసారం అనేది మాకు దక్కిందండి.
ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఇందాక మా మిత్రులు చెప్పారు, ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శని ఆదివారాల్లో రమారమ్మి 70 నుంచి 80 వేలు లక్ష మంది కూడా వచ్చేస్తున్నారండి. ఎందుకంటే మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అక్కడ అవతరించారు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారేమో మరి. ఆ ప్రభావం అక్కడ ఉందండి. వాళ్ళందరూ కూడా వశిష్ఠ గౌతమికి రావాలని చెప్పేసి దాన్ని విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలి. మన కంకణం కట్టుకుని ప్రచారం చేసినట్లయితే సారా ఒక కళల కన్నా మరి పిరమిడ్ సామ్రాజ్యాన్ని కానీ, శాకాహార సామ్రాజ్యాన్ని కానీ, మరి ధ్యానం ఒక సామ్రాజ్యాన్ని కానీ సృష్టించే భాగ్యం మనకి ఇచ్చేళ్ళారు సారు. దాంట్లో భాగంగా ప్రచారం అనేది విస్తృతంగా చేయడానికి కంకణం కట్టుకున్నామండి. మరి రాబోయే రోజుల్లో అక్కడికి మా లక్ష్మణరావు గారు మరి సృష్టికర్త, వశిష్ఠ గౌతమి సృష్టికర్త మహానుభావులు, ఆ సృష్టికర్త దగ్గర గట్టిగా తప్పట్లు కొట్టుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే చిటికేస్తే 1000 మంది రావాలి అంటున్నారు సార్. ఒక కళ 1000 మంది కాదు, చిటికేస్తే మీరు అనుకున్న దానికన్నా ఇంకే ఎక్కువ మంది వస్తారు, మన ప్రచారాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి అంటున్నామండి. అది ఖచ్చితంగా అన్నీ చేద్దామండి. అందరూ కలిసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం సరే. అందరూ కూడా నవంబరు ఆ యజ్ఞానికి ప్రతి ఒక్కరు పేరు పేరున కుటుంబ సమేతంగా వచ్చి, మరి ఇందాక మా అన్నదాన ట్రస్టీలు కూడా చెప్పినట్టుగా మరి గోదావరిలో స్నానం చేయాలి, విహారయాత్ర చేస్తూ, మరి అరిటాకులు ఇందు భోజనం చేస్తూ, పిరమిడ్లో మరి కింగ్ చాంబర్లు ఎన్నో చాంబర్స్ ఉన్నాయి కదండి, ఆ అన్ని చాంబర్లోని మరి స్నానం చేసుకుంటూ మన జన్మను సార్థకత చేసుకుంటూ ఆనందాన్ని అందరికీ పంచడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకుందాం. ఇంతటి అవకాశాన్ని కల్పించిన పిఎంసి వారికి కానీ, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి కానీ, దీంట్లో మరి ఈరోజు వసుదేవ కుటుంబంలాగా ఎంతమంది ఆత్మబంధువులతో మన జీవితం ముడిపడి ఉందంటే అదంతా గురువు గారు పెట్టిన మనకి భిక్ష. జగద్గురువుకి మరి మన ఊపిరున్నంతకాలం కూడా జగద్గురు అనుజాతంలో ఆయన ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం మన జయంగా పెట్టుకున్నామండి. ఇంత అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, పిఎంసికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. నేను 2000, నా పేరు లక్ష్మణరావు, గుంటూరు నాది. 2006లో ధ్యానం నాకు కారు మెకానిక్ ద్వారా వచ్చాను. అసలు పిరమిడ్ ఏంటని ఫస్ట్లో దాని మీద ప్రయోగాలు చేసి ఎంతో సత్ఫలితాలు పొందాం. తర్వాత మరి అక్కడ పిరమిడ్ వ్యాలీకి ఒకసారి మనం ఆ అద్భుతమైన పిరమిడ్కి క్లాప్స్ కొట్టాలి. ఎక్కడ చూసినా మనకి అక్కడ బెంగళూరులో మరి 7 వింతల్లో ఒక 7 వింతగా అయ్యి మొన్న ఈ మధ్యనే నేను చూడటం జరిగింది. అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలా, ఒక అద్భుతంగా ఎలా అయింది ఇంటర్నేషనల్ లెవెల్లో పిరమిడ్ అంటే ఇంత అద్భుతంగా ఆ కార్యక్రమాల్లో అంత అద్భుతంగా చేస్తున్నారు. అక్కడ ఏం నేర్చుకోవాలా అనేది ప్రతిదీ నేర్చుకోవడానికి వచ్చాం. మళ్ళా అక్కడి నుంచి కర్తాల్లో పనిచేసే అవకాశం గురుగారు మరి ట్రస్టు సభ్యులందరూ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మరి దాంట్లో పనిచేసే అవకాశం కల్పించారు. తర్వాత మళ్ళా వశిష్ఠ గౌతమిలో పనిచేసే అవకాశం జరిగింది. అక్కడ డిఫరెన్స్ ఏంటి, దేనికేంటి? ఇక్కడ ఉంది 4 ఎకరాలే, అక్కడ 68 ఎకరాలు పైగా దీంట్లో ఉంది. దగ్గర 70 ఎకరాలు చుట్టూతో ఎన్నో ఉన్నాయి కర్తాల్లో. మరి 4 ఎకరాల్లో ఏం చేయాలని అంటే గురుగారి ఆలోచన ప్రకారంగా అది 200x200 స్లాబ్ వేసాం. దాని కింద మీటింగ్ హాలు 5000 అడుగు, డార్మెటరీ రూమ్స్ లేడీస్ కానీ జెంట్స్కి కానీ సపరేట్గా ఇచ్చేసాం. అలాగే బుక్ స్టాలు, ఆఫీసు, ట్రైనింగ్ సెంటరు, మళ్ళా చికిత్స, ప్రకృతి చికిత్స కానీ సపరేట్గా అన్ని ఏర్పాట్లు పిరమిడ్ కాకమునిపే రెడీ అయింది. తర్వాత ఇది పిరమిడ్ మెల్లమెల్లగా జరుపుకుంటా ఇది ఎలా చేయాలంటే అన్ని పిరమిడ్లు పైన కింగ్ చాంబర్లోకి వెళ్ళినా పైకి వెళ్ళినా మధ్యలో దానికి ఎక్కడ గాలి కొంచెం ఇబ్బంది పడతా ఉంటున్నాం. ఇక్కడ ఏం చేయొచ్చు అనుకుంటే ప్రతి చాంబర్కి అవుట్ సైడ్ నుంచి ఈ పిరమిడ్కి విండోస్ పెట్టడం జరిగింది. కింగ్ చాంబర్లో దగ్గర 16 పెట్టడం జరిగింది. ఈ క్రిస్టల్ చాంబర్లో 12 పెట్టడం జరిగింది. అదే లాస్ట్లో 120 అడుగులు గ్రౌండ్ నుంచి 120 అడుగుల ఎత్తులో ఆ విండోస్ పెట్టడం మూలంగా అన్ని ప్లేస్కి అద్భుతమైన గాలి ఇస్తా. ఆ 120 అడుగులు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనపడుతుంది, ఒక అద్భుతమైన గోదావరి తల్లి. ఇక్కడ
అన్ని ప్లేసెస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిలో ఉన్నాయి. దేని గ్రేట్ దాందే. అన్నిటికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం మనం. దాని తర్వాత అక్కడ ముఖ్యంగా ఉన్నదేంటి? గోదావరి తల్లి. ఒక అద్భుతం. 3 కిలోమీటర్ల గోదావరి తల్లి పక్కనే ఉంది. అలాగే ఈరోజు పిరమిడ్ ఏంటి అనేది ఒక అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి చూసి, ఇంత అద్భుతమా, పక్కనే వాడపల్లి ఉంది, ఇదంతా ఏది మా కాన్స్టిట్యూషను అద్భుతంగా ఉండాలంటే నేను ఒక్కటే మాట చెప్పా. ఇది ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధం లేదు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధం లేదు, ఒక రాష్ట్రానికి సంబంధం లేదు, ఒక దేశానికి సంబంధం లేదు, ఇది యూనివర్సల్ పిరమిడ్ అని చెప్పాను నేను. అది అంటే అవుతుంది, అది ప్రపంచం అంతా అక్కడ రావాలా. గురుగారి కోరిక ఏంటిది? ఒక తాజ్మహల్ పిరమిడ్ కావాలా. దాంతోపాటు ఎనర్జీ. మా లెక్క ఏంటంటే అక్కడ ఎంత ఎనర్జీ, ఎంతోమందిని, నాకు తెలిసింది కొంత, ఈ పిరమిడ్లో కానీ రకరకాల ఎనర్జీస్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలో ఎంతోమంది మాస్టర్స్ దగ్గర తీసుకొచ్చి ఒక్క 10 రోజులు మెడిటేషన్ చేస్తే హాస్టల్ ట్రావెలింగ్ చేయగలిగే స్థితి రావాలా. అలాగే ఒక 10 రోజులు ఆ దేని కింద పండుకొని ఉంటే మరి రోగాలన్నీ తగ్గిపోవాలా. ఎంత మూమెంట్స్, శ్రీచక్ర ఏంటి, దాని పవర్స్ ఏంటి, దాని మూలంగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుని శ్రీచక్ర చామర ఇది అవ్వటం జరిగింది. దాంట్లో అంటే ఎక్కడికక్కడ ఆ విండోస్ ఉంటాయి తప్ప బయట ఏం కనపడదు. అది ఓన్లీ విండోస్, బయట ప్రపంచమే ఒక ఈదిలాగా చాంబర్ లాగానే ఉంటుంది. అలాగే క్రిస్టల్ చాంబర్, అలాగే మరి 90/90 ఇది. ఎందుకంటే ఎక్కడ లేనిది 4 మూలల కోణం ఏది కాపర్తో సరాసరి తీసుకొచ్చి ఆ భూమికి టచ్ చేస్తే, ఇప్పుడు 200/200 స్లాబ్ వేసినా కానీ 220 ఇది పిరమిడ్ ఎలా తయారైందని అందరికీ అనుకోవచ్చు. ఆ మూలలో 4 మూలలో తీసుకొచ్చి ఆ భూమిలోకి దిగేసరికి 220/220 పిరమిడ్ అవుతుంది. ఎప్పుడైతే అది భూమిలో టచ్ అయిందో కింద ఎనర్జీని కూడా తీసుకోవటం జరిగింది. అందరినీ కనుక్కుంటాం. ఇది దీని మీద నాకు 112 సంవత్సరాల స్వామివారు శ్రీచక్ర మీద ఆయనకి ఎంతో పట్టు ఉంది. ఆయన ద్వారా ఆయన కూడా తీసుకెళ్ళి ఏం చేయాలా, దీన్ని ఏం చేయాలా, ఎలా చేయాలా అని అందరితో ఇచ్చేసి, మరి రేపు అందులో పక్కనే 120 రూములు కడతా ఉన్నాం. అలాగే డైనింగు, మొత్తం కిచెను అన్నీ కలిపి రేపు గురువుగారి పుట్టినరోజు నవంబర్ 11వ తారీఖుకి కొంతవరకు కంప్లీట్ చేస్తాం. తర్వాత ఉగాదికి అట్లా మీరు దీని వరకు 80% మరి పుష్కరాలకి కంప్లీట్ చేద్దాం అవుతుంది అని అనుకుంటున్నాము. అవుతుంది. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాల్లో మరి ఎవరెవరు ఎంతెంత అందరూ సపోర్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు మరి దగ్గర తెలియదేమో కానీ నాకు తెలుసు ఫస్ట్ నుంచి ఎలా ఇది అంతా ఒకే ఇదిలో అని. ఆయన 28 లక్షల రూపాయలు, అలే ఈ చంద్రశేఖర్ గారు, మరి శ్రేహాన్ డేగా గారు, అట్లా ఎంతోమంది బయట వాళ్ళు కూడా సహాయం చేశారు. అక్కడ రూములు కూడా, అక్కడ రూములు ఏంటంటే ఒక కార్డ్స్ కూడా ఏం చేస్తున్నాం, రూమ్కి 2 బాత్రూములు ఇచ్చి ఒక రూమ్లోనే 12 మంది ఉండేటట్టు అట్లా ఏర్పాటు చేస్తున్నాం. మరి పిరమిడ్ కిందే పండుకోవటం మూలంగా ఇది ఇక్కడ అవకాశం ఉంది. 16 అడుగులు ఎత్తులు స్లాబ్ వేసి దానిపైన పిరమిడ్ కట్టడం మూలంగా ఇంత అద్భుతమైన గురువుగారి కలలకు అన్నట్టుగా మరి దానికి అద్భుతంగా ఆ కార్యక్రమం చేసే అవకాశం. ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, అంతా ఏది ఎందరో కట్టారు, దాంట్లో భాగస్వామ్యం ఉంది. కానీ ఇంత ఎవరెవరో ఈ ట్రస్ట్లో ఉన్నా కానీ అక్కడ పనిచేసే అవకాశం నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చిన మాస్టర్స్కి, ట్రస్ట్ సభ్యులకు ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అలాగే అక్కడ కూడా అలాగే ఇచ్చారు. భాస్కర్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడ ఏంటి ఎలా ఉన్నది కరెక్ట్గా 6 రోజుల్లో, ఒక 6 నెలల్లో ఒక రాళ్ళు రప్పలుగా ఉన్నది. ఇది ఒక అద్భుతమైన పిరమిడ్గా తయారైంది, ఒక సుందర ప్లేస్గా తయారైంది. మనం తలుసుకుంటే ఏదైనా కావాలా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పిరమిడ్లు ఏంటి, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ద్వారానే పిరమిడ్లు కట్టబోతున్నారు. ఇది మాత్రం సత్యం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎందుకంటే ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్కే కాదు, ఆరోగ్యరీత్యా ఎయిమ్స్ వాళ్ళు నాకు పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమీ లేకపోయినా అలాగే మరి
వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పిరమిడ్ మీద పరిశోధన చేసి ఒక అద్భుతమని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈరోజు వ్యవసాయానికి మరి పిరమిడు జగత్ కావాలని గురువుగారి కళ్ళ అయ్యి తీరుతుంది. కోటాను కోట్లు పిరమిడ్లు ఈ భూమి మీద రాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి రైతు ఈ చేసి పిరమిడ్లు పెట్టడం మూలంగా డబల్ పంట ఇది సేంద్రియ వ్యవసాయం చేసి అవన్నీ నా దగ్గర ఒక 50 పైగా వీడియోలు రెడీగా ఉన్నాయి. రోడ్డు మీద సెంటర్లో పెడితే యాక్సిడెంట్ జరగట్లేదని వీళ్ళు కూడా ఇచ్చారు. ఎవరో మరి పోలీసులే ఇచ్చి మాకు ఆ ప్లేస్లో ఇదని రకరకాలుగా అన్నీ కరెక్ట్ చేసి మరి మనకు ముఖ్యంగా మీరు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చి మీరు ఏదైనా సలహా ఇస్తే స్వీకరించి ఇంకా అద్భుతంగా తయారు చేద్దాం. అది దాని శక్తిగా కానీ మూమెంట్గా కానీ ఎన్ని రకాలుగా మన ఎప్పుడో సీనియరు ఈ గ్రేట్ మాస్టర్ వచ్చాడు. అసలు నేను ఆ పైకి వెళ్తే అసలుకి ఎక్కడో వారణాసిలో లేదు, ఎక్కడ లేదు, ఈ ఎనర్జీ ఇంత అద్భుతంగా ఉంది అని మరి ఆ మాస్టర్ కూడా అలా చెప్పారు. అది మీరు అందరు రావాలా, దయచేసి మధ్యలో రండి. మీ అందరికీ ఆహ్వానం. ముఖ్యంగా ఏది నవంబర్ 11 ఉగాది ప్లస్ ఏది పుష్కరాలకి మన అద్భుత ప్రపంచానికి ఇది ఇవ్వటం అదృష్టంగా ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి వశిష్ఠ గౌతమి 220/220 పెద్ద పిరమిడ్, ప్రపంచంలోనే మెగా పిరమిడ్. మరి అలాంటి పిరమిడ్కి వీరందరూ సారథ్యం వహించి అక్కడ తన్ మన్ ధన్ అన్నీ కూడా ఉపయోగిస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్న మాస్టర్స్ని సత్కరించుకోవడానికి మరియు అక్కడ రూమ్స్ ఒకటి తయారవుతున్నాయి. ఆ రూమ్స్కి సంబంధించిన బ్రోచర్సు, అలాగే మనకి నవంబర్లో జరగబోయే యజ్ఞానికి సంబంధించిన పాంప్లెట్స్ ఓపెన్ చేయడానికి, రిలీజ్ చేయడానికి మనం చక్కగా మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. బ్రహ్మర్షి జక్కా రాఘారావు గారు పిఎంసి చైర్మన్, అలాగే పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు గారు, బుద్ధాజ్ సిఇఓ ఫౌండర్ చంద్రశేఖర్ గారు, కైలాసపురి ట్రస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు, పిఎంసి ట్రస్ట్ శేషారత్నం గారు, పిఎంసి డైరెక్టర్ మహేశ్వరి గారిని ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. బ్రోచర్స్, పాంప్లెట్స్ రిలీజ్ చేసుకుందాం ముందుగా, తర్వాత వారికి సన్మానం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొడదామండి. నెక్స్ట్ కైలాసపురి శక్తి స్థల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత పత్రిజీ పిరమిడ్ జగత్ 2 ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మనం అందరం నెక్స్ట్ కార్యక్రమాల్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ వశిష్ఠ గౌతమి టీం అందరికీ గట్టిగా చప్పట్లు. వారిని సన్మానం చేసుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. शरणं
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం.